ఇప్పుడు ధ్యానానికి రాకమునుపు ఒకలాంటి లైఫ్ని మీరు చూశారు. ధ్యానంలోకి వచ్చిన తర్వాత మీరు మీ లైఫ్ని మీరు జీవిస్తున్న ఒక ఎన్నో బెనిఫిట్స్ని మెడిటేషన్ ద్వారా హెల్త్ని కావచ్చు, ఏదైతే అన్సాటిస్ఫైడ్గా ఉందో లోపల నుంచి ఇంటర్నల్గా ఆ యొక్క సాటిస్ఫాక్షన్ వచ్చేసింది. కానీ ఒక ఇంటిని రన్ చేయడం వేరు, ఒక సెంటర్ని రన్ చేయడం వేరు. సో ఇంటిని రన్ చేసినప్పుడు మీ ఫ్యామిలీ వరకు మీకు ఒక పరిధి ఉంటుంది. కానీ సెంటర్ని రన్ చేయడం అంటే అనేక రకాలుగా చూసుకోవాల్సి ఉంటుంది. మీకు ఎప్పుడు అది ఒక బరువుగా కానీ ఒక ఇబ్బందికరంగా కానీ ఎప్పుడు అనిపించలేదా? ఓకే. ఎందుకంటే చాలా ఆనందంతో పెట్టిన సెంటర్. వెయిట్ చేస్తున్నాం, ఇది లోపల ఇన్నర్ కాలే కదా, ఇది ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న సర్వీస్ దొరికింది మాకు అసలు. ఓకే. ఒకటి ఏంటంటే ఢిల్లీలో మేము రన్ చేయడం ఒక నార్త్ ఇండియా వాళ్ళకి. మేము ఎప్పుడు ఏమనుకున్నాం, ఏదో మేము యాక్చువల్లీ మా ప్లాన్ అంతా ఏంటంటే అమూల్య మా రెండో అమ్మాయి 12th అయిపోయిన తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయిపోదామని. ఓకే. మొత్తం అంతా చుట్టాలు హైదరాబాద్లో ఉన్నారు, ఇక వాళ్ళకి నేర్పుకోవడం. నార్త్ ఇండియా వాళ్ళకి నేర్పుతామన్న ఆలోచనే లేదు మాకు. ఇక్కడ ఏదో టెంపరీగా ఉన్నాం మేమని అనుకున్నాం. సార్ క్లారిటీ ఇచ్చారు, చాలా అరిచారు. సార్ మీకు అక్కడేం పని? నేను చెప్పాను సార్ మేము 12th తర్వాత అమూల్య 12th అయిపోయిన తర్వాత వెళ్ళిపోతాము హైదరాబాదు, ఇక ఫుల్ సార్ మా చుట్టాలందరూ ధ్యానంలోకి. అంటే మీకు అక్కడేం పని అన్నారు. అదేంటి సార్ మరి వాళ్ళకి ఎవరు నేర్పించాలంటే వాళ్ళకి నేర్పించే వాళ్ళు వస్తారు, ఉన్నారు అక్కడ, మీకు అక్కడేం పని లేదు, మీరు ఇక్కడ చేయాలి, మీకు అంత ఇదైతే ఎవరికో అప్పచెప్పేసి వెళ్ళిపోండి హైదరాబాద్ అన్నారు. అంటే హైదరాబాద్లో ఇల్లు కొనుక్కొని పెట్టుకున్నాం మేము, ఈనాడు ఆఫీస్ వెనుక. బాబోయ్, మంచిగా ఇండిపెండెంట్ హౌస్ లాగా ఫ్లాటే కానీ మంచిగా అన్నీ చేసుకొని ఇంకా ప్లానింగ్లో ఉన్నాం కదా అనుకుంటే, తర్వాత సర్ప్రైజ్ అయిపోయాను. అనదర్ డిసప్పాయింట్మెంట్. నా లైఫ్ అంతా చిన్నప్పటి నుంచి నేను హైదరాబాద్లోనే ఉండాలని. ఓకే. అరే ఇదేంట్రా ట్విస్ట్, ఒక ప్లాన్ చేసుకున్నాము, ఇమీడియట్గా చెప్తున్నారు ఇక్కడ కాదంటున్నారు. ఆయనకి ముందు చూపు ఉంది, ఆయనకు తెలుసు ఇదేదో లిమిటెడ్గా నేను ఆలోచిస్తున్నాను అని శాస్త్రితో చెప్పి, ఆ ఇల్లు పెట్టుకొని ఆ ఇల్లు మెయింటైన్ చేయడం కష్టమో అది అమ్మేసేయని చెప్పి. సో వెంటనే ఆ ఇల్లు అమ్మేసేసాము సార్ చెప్పినందుకు. అంతే, పని లేనప్పుడు ఇంకెందుకు అక్కడ పోయి, అందుకే కదా వెళ్దాం అనుకుంటున్నది. ఓకే. అక్కడ మీ పనే లేనప్పుడు ఇక వెళ్ళి ఇల్లుండి ఏం చేస్తాం. ఓ సూపర్ సూపర్. ఇల్లు అమ్మేసాం. గ్రేట్ అసలు. ఎందుకంటే ఆ టెంప్టేషన్ కూడా రాకూడదు నీకు ఫ్యూచర్లో కూడా వెళ్ళాలి అని. ఓకే. అది ఉంటే వస్తుంది, ఇల్లు లేకపోతే ఇంకేముంది. ఇంక సార్ చెప్పాడు చేసేయాలి అంతే. అంతే, ఖేల్ కథం. అంత క్లియర్గా చెప్తున్నాడు కదా ఆయన, ఇంక అందులో డౌటే లేదా అని చెప్పిన దాంట్లో. మీకు అక్కడ పనే లేదన్నారు, ఎగ్జాక్ట్లీ అట్లాగే నడుస్తుంది ఇప్పుడు. ఓకే. మా అన్న వచ్చేసాడు, అవును, మా చుట్టాలకి ఏం చెప్పుకోవాలో మా అన్న మా అక్క ఇద్దరు చెప్తున్నారు. నా పనే ఉంది, ఇద్దరున్న తర్వాత ఇంకా ధ్యాన కేంద్రం ఉంది, అంతా మా అన్న చేస్తున్నాడు. అంత ముందు చూపు ఆయన ఉంది, ఆయన ఫాలో అయిపోతే అయిపోయింది కదా మనకి. కరెక్ట్. కానీ చాలామంది అంత సార్ చెప్పినప్పుడు దాన్ని అంత పక్కాగా వినేటువంటి వాళ్ళ సంఖ్య చాలా తక్కువ. అంటే ఆల్రెడీ వీళ్ళు ఫిక్స్ అయిపోయింటారు, ఫిక్స్ అయిపోయిన తర్వాత ఇంకా వెళ్ళిపోవాలనుకుంటారు. ఆగడం అంటే సార్ చెప్పిన తర్వాత ఆగడం అంటే అది ఏ తీక్షణతో సార్ చెప్పారు, నేను ఎప్పుడు చూడలే అంత కోపం సార్ది. ఇట్లా చూసి ఇట్లా చెప్పారు, ఎవరికైనా అప్పచెప్పేసి వెళ్ళిపోండి మీరు, అంత వెళ్ళాలని ఉంటే మీకు అంటే. అప్పుడు చాలా ఆలోచించాల్సిన విషయం అని అర్థమైంది. భవిష్యత్తును అంత పర్ఫెక్ట్గా చూడగల వెంటనే చూస్తూనే ఉన్నాం ఇప్పుడు కదా అంత భవిష్యత్తుని, నా అవసరమే లేదు అక్కడ. అవును, కరెక్ట్. ది బెస్ట్ మెసేజ్ ఇచ్చారు.